సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు, స్మగ్లర్ల అడ్డాగా కాకినాడ పోర్టు. ఆనాటి ముఖ్యమంత్రి అంటే మీరు కాదా? షర్మిల ప్రశ్న. భూ కబ్జాదారులు హంతకులతో సమానం, సీఎం చంద్రబాబు. తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం, సరికొత్త పాంబన్ వంతెన, సాగర జలాలపై వారధి, మెదడులో రక్తస్రావాలకు కొత్త చికిత్స. ఈరోజు వార్తలను చూద్దాం. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. వివిధ శాఖల వద్ద ఉన్న కుటుంబ సమాచారాన్ని క్రోడీకరించి దీన్ని రూపొందించనుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడం, వారిని ఆర్థికంగా అభివృద్ధి బాటన నడిపించడం దీని ప్రధాన లక్ష్యం. కృత్రిమ మేధ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఒక కుటుంబ ఆర్థిక పరిస్థితిని గుర్తించి వారికి ఇప్పటికే అందుతున్న పథకాల వివరాలను విశ్లేషించి సభ్యుల ఆర్థిక అభివృద్ధికి ఇంకా ఎలాంటి పథకాలు అవసరమో కృత్రిమ మేధే వాటిని సూచిస్తుంది. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న స్వర్ణాంధ్ర 2047 సాధనకు ఇది కీలకంగా మారనుంది. ఆయా కుటుంబాల సభ్యులు మొబైల్ యాప్లో ఈ వివరాలను చూడవచ్చు. డిసెంబర్ 2న సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై వివిధ శాఖల అధికారులతో చర్చించనున్నారు. స్మగ్లర్ల అడ్డాగా కాకినాడ పోర్టు. కాకినాడ పోర్టును స్మగ్లింగ్కు అడ్డాగా మార్చేశారని, ఇంత భారీగా రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. పేదలకు అందవలసిన బియ్యాన్ని కొందరు స్మగ్లింగ్ చేస్తూ కోట్లు గడిస్తున్నారన్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. అక్రమ ఎగుమతులు జరుగుతున్న నౌకల యజమానులెవరో కనుక్కుంటామన్నారు. కాకినాడలోని యాంకరేజీ పోర్టు, డీప్ వాటర్ పోర్టులను శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ నగర ఎమ్మెల్యే వనవాడి కొండబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రేషన్, ఆయిల్, గంజాయి మాఫియా వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రేషన్ మాఫియా కేసు విచారణ సిఐడికి అప్పగించాలా, సిబిఐకా అన్నది కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. మారిటైమ్ భద్రతలో లోపాలపైన నిర్ణయం తీసుకోవలసి ఉందని పేర్కొన్నారు. సాగర జలాలపై సరికొత్త వారధి, చుట్టూ అపారమైన నీలాల జలరాశి, పైనుంచి విల్లులా వంగి ఆ జలరాశిలో కలిసిపోతున్నట్లుండే నీలాకాశం, మధ్యలో పట్టాల మీదుగా కుదుపులు లేకుండా సాఫీగా సాగిపోయే చక్కని రైలు, దిగువన నురగలు చిమ్ముతూ హోరెత్తించే కెరటాలు, తమిళనాడులోని రామేశ్వరం వెళ్లే ప్రయాణికులు ఆస్వాదించే అద్భుత అనుభూతి ఇది. ఇప్పుడు ఆ మార్గంలో రామనాథపురం జిల్లా మండపం, రామేశ్వరం ద్వీపం మధ్య సముద్రంపై సరికొత్త రైల్వే వారధి నిర్మితమైంది. ఆధునిక సాంకేతికత జోడించి నిర్మించిన ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భుతమని, దేశ అభివృద్ధికి సంకేతమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 1914లో 20 లక్షల వ్యయంతో నిర్మించిన పాంబన్ బ్రిడ్జి 105 ఏళ్ల పాటు సేవలు అందించి పగుళ్ల కారణంగా అవసాన దశకు చేరుకుంది. 2019లో ప్రధాని నరేంద్ర మోదీ పాత వంతెనకు సమాంతరంగా కొత్త బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. భూ కబ్జాదారులు హంతకులతో సమానం. ఫ్రీహోల్డ్ భూముల ముసుగులో నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తప్పించడమే కాకుండా కొన్నింటికి రిజిస్ట్రేషన్లు జరిగేందుకు అసలైన కారకులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ పనితీరుపై సచివాలయంలో ఆయన సమీక్షిస్తూ వైకాపా పాలనలో ఫ్రీహోల్డ్ చేసిన 13,59,805 ఎకరాలలో 4,21,433 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా నిషిద్ధ జాబితా నుంచి తప్పించారని, మొత్తం ఫ్రీహోల్డ్ భూముల్లో 25,284 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయని, ఇందులో 7,827 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు నిబంధనలకు వ్యతిరేకమని
అధికారులు సీఎంకు వివరించారు. ఆనాటి ముఖ్యమంత్రి అంటే మీరు కాదా? అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలో తన పేరు ఎక్కడుందని జగన్ ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నది జగనే కదా అని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దర్యాప్తు నివేదికలో తన పేరు లేదని జగన్ చెప్పడం సగం తెలివితేటల అహంకారపు సమాధానానికి నిదర్శనమన్నారు. అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని బైబిల్ మీద ప్రమాణం చేస్తారా? అదానీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే ప్రమాణం చేయాలన్న డిమాండ్ను జగన్ దమ్ముంటే స్వీకరించాలని షర్మిల డిమాండ్ చేశారు. గుత్తేదారులకు దీర్ఘకాలం పాటు రోడ్ల నిర్వహణ. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎండ్బి రహదారులను గుంతలు లేకుండా మరమ్మత్తు పనులు చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అనేక విధానాల అమలుకు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో కొన్ని రోడ్లను గుత్తేదారులకు అప్పగించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. మరికొన్ని రోడ్లలో నిర్వహణ దీర్ఘకాలం పాటు గుత్తేదారులకు అప్పగించి వాటిలో ఎప్పటికప్పుడు పనులు చేయించడంపై అధ్యయనం చేస్తోంది. దీర్ఘకాల నిర్వహణ ఆధారిత కాంట్రాక్టు విధానంలో రోడ్లు దెబ్బతింటే వాటి మరమ్మతుల కోసం ప్రతిసారి టెండర్లు పిలవక్కర్లేకుండా ఎంపిక చేసిన గుత్తేదారులతో వెంటనే పనులు చేయించేందుకు అవకాశం ఉంటుందని ఇంజనీర్లు చెబుతున్నారు. తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం మధ్యాహ్నానికి తుఫానుగా మారినట్లుగా భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీనికి ఫెయింజల్గా నామకరణం చేశారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ శనివారం మధ్యాహ్నానికి కారైకాల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఆ సమయంలో తీరం వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కోర్మనాథ్ సూచించారు. పాఠశాల పండగకు రారండోయ్. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7న నిర్వహించనున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని రాజకీయాలకు అతీతంగా విజయవంతం చేయాలని మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలను ఆహ్వానిస్తూ లేఖ విడుదల చేశారు. పాఠశాల విద్యా వ్యవస్థకే అతిపెద్ద పండుగగా దీన్ని నిర్వహించనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. బడుల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా ఇది నిలుస్తుందని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిని నిర్మిస్తుందని అన్నారు. ఎడ్యుకేట్, ఎంగేజ్, ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి పండుగ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందులో ప్రజా ప్రతినిధులు అందరూ రాజకీయాలకు అతీతంగా వారి వారి గ్రామాల పాఠశాలల్లో జరిగే సమావేశాలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి తల్లి ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రతి తల్లి ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలని, వారి పిల్లలను సరైన మార్గంలో ఉన్నారా లేదా అనేది ఓ కంట కనిపెడుతూ ఉండాలని ఈగల్ విభాగం అధిపతి ఐజీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన ఓ గంజాయి కేసులో పట్టుబడిన 9 మందిలో బీటెక్, లా, పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్ళవలసిన పిల్లలు ఇలా పక్కదారి పడితే ఆ తల్లిదండ్రుల్లో ఎంతో ఆవేదన ఉంటుంది. అలాంటి పరిస్థితి ఇంకొకరికి రానివ్వకుండా ఈగల్ పనిచేస్తుంది అని ఆయన పేర్కొన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల కట్టడి కోసం ఈగల్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈగల్ పని ప్రారంభమైందని, 90 రోజుల్లో పూర్తి వ్యవస్థ సిద్ధమవుతుందని అన్నారు. మెదడులో రక్తస్రావాలకు కొత్త చికిత్స. మెదడు, దాని చుట్టూ ఉండే రక్షణ పొర మధ్యలో చోటు చేసుకునే రక్తస్రావానికి
అమెరికా శాస్త్రవేత్తలు కొత్త చికిత్సను కనుగొన్నారు. తలకు తగిలే దెబ్బలు సబ్డ్యూరల్ హెమటోమాకు దారితీయవచ్చు. తలకు దెబ్బ తగిలిన కొన్ని రోజులు లేదా వారాల తరువాత ఇవి మెల్లగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ సమస్యకు శస్త్రచికిత్స చేస్తున్నారు. ఇందులో పుర్రెకు చిన్న రంధ్రం పెట్టడం లేదా పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ పేరుకుపోయిన రక్తాన్ని నిర్మూలిస్తున్నారు. అయితే ఈ సమస్య తిరిగి ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువ. రక్తస్రావం నిరంతరం సాగేలా చూడటానికి హెమటోమా రక్తనాళాలను ఏర్పరచుకోవడమే ఇందుకు కారణం. అలాంటి కేసుల్లో మరోసారి శస్త్రచికిత్స అవసరం పడుతోంది. ఇది వృద్ధులకు చాలా ఇబ్బందికరం. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్స మిడిల్ మెనింజియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ప్రక్రియలతో సబ్డ్యూరల్ హెమటోమాల సమస్యకు శాశ్వత పరిష్కారానికి ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఎంఎంఏ ఎంబోలైజేషన్లో మెదడు చుట్టూ ఉండే పొరల గుండా పయనించే మిడిల్ మెనింజియల్ ధమనిలోకి చిన్నపాటి కేటెటర్ను ప్రవేశపెడతారు. దీని ద్వారా రక్తాన్ని గడ్డకట్టించే పదార్థాన్ని పంపుతారు. ఫలితంగా హెమటోమాకు రక్తాన్ని సరఫరా చేయకుండా రక్తనాళానికి అడ్డుకట్టపడుతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. డిసెంబర్ 12న స్వర్ణాంధ్ర 2047 ఆవిష్కరణ. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి దేశంలోనే నెంబర్ 1గా నిలిపే లక్ష్యంతో 10 సూత్రాలతో రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రాన్ని డిసెంబర్ 12న ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసు కొట్టివేత. సుదీర్ఘంగా 9 ఏళ్ల పాటు విచారణ. తీర్పు వెలువరించిన గుంటూరు పోక్సో కోర్టు. మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సు బోల్తా. 11 మంది మృతి, 23 మందికి గాయాలు. సెమీస్లో లక్ష్య, సింధు. సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్లు లక్ష్య సేన్, పివి సింధు సెమీఫైనల్లోకి దూసుకువెళ్లారు. ఆంధ్ర హ్యాట్రిక్. సయ్యద్ ముస్తక్ అలీ T20 ట్రోఫీలో ఆంధ్ర హ్యాట్రిక్ సాధించింది. శుక్రవారం జింఖానా మైదానంలో జరిగిన గ్రూప్ E మ్యాచ్లో ఆంధ్ర 75 పరుగుల ఆధిక్యంతో మహారాష్ట్రపై గెలిచింది. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో మరో డ్రా. 4వ గేమ్లో పాయింట్ పంచుకున్న గుకేష్ లిరెన్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.